స్తుతిస్తున్నావా? స్తుతియాగం అర్పించువారు దేవుణ్ణి మహింపరచువారు. కీర్తనలు 50:23. అప్పటి వరకు దేవుని పేరట ప్రార్థన చేయుట లేదు, కానీ ఒక వ్యక్తి పుట్టాడు. అప్పటి నుండి దేవుని పేరట ప్రార్థన చేయటం ఆరంభమైంది. అతనే ఏనోషు. ఆదికాండం 4:26. అప్పటి వరకు ప్రజలు విగ్రహారాధనలో తిరుగులాడుతూ ఉన్నారు, కానీ ఒక వ్యక్తి ఆసక్తి వలన ఆ దేశంలో దేవునికి స్తుతిగానం ఆరంభమైంది. అతనే హిజ్కియా. స్తుతి అంటే ఏమిటి? దేవుణ్ణి ఆరాధించుట, ఆయన చేసిన మేలులను బట్టి దేవుని ఘనమైన నామమును కొనియాడుట, దేవుడు నీకు ఇచ్చిన ఇంటిని బట్టి, ఆహారాన్ని బట్టి స్తుతించాలి. ద్వితీయోపదేశకాండం 8:10. శత్రు సమూహము నుండి, శోధల నుండి తప్పించినందుకు. నిర్గమకాండం 18:10. శాశ్వతమైన ప్రేమను మన ఎడల కనపరుస్తున్నందుకు. మొదటి దినవృత్తాంతములు 16:34. తగిన జ్ఞానమును, తెలియగల బుద్ధి కలిగజేసినందుకు దేవునికి స్తుతియాగం అనేది మనము అర్పించాలి. అలాగే మనకు తోడుగా, ఆశ్రయంగా ఉన్నందుకు దేవునికి స్తుతియాగం అర్పించాలి. కీర్తనలు 18:46. అనుదినం మనకు సహాయం చేస్తూ మన భారంను భరిస్తున్న దేవునికి స్తుతియాగం చేయాల్సిన వారమై ఉన్నాం. మరి నేను, నీవు ఎలా ఉన్నాం? ఆయన చేసిన మేలులను మర్చిపోయి, నీవు మాకు ఏం చేసావు, మేము నీకు ఏం తక్కువ చేసావు అని దేవునితో వాదించిన ఇశ్రాయేలీయుల వలె ఉన్నారా? దేవుడు చేసిన మేలును తలపోసుకొంచు దేవుణ్ణి ఆరాధిస్తూ ఇతరులకు కూడా దేవుణ్ణి ఆరాధించేలా, స్తుతించేలా చేసిన దావీదు, హిజ్కియాల వలె ఉన్నావా? దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోవడానికి కానీ, ఆయనను కీర్తించడానికి కానీ మనకి సమయం దొరకదు. కానీ రాజైన దావీదుకు మాత్రం ఆపదల సమయంలో, రాజ్యభారంలో ఎంతో సమయం దొరికేది. కారణం, తాను మరలా దేవుడు చేసిన సహాయములను మర్చిపోలేదు. మన ఇంటి వారికి లేదా మన బిడ్డలకు బాగలేదని పరిస్థితిలో, చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితిలో ఎవరైనా మనల్ని ఆదుకుంటే వారికి ఎంతో కృతజ్ఞులమై ఉంటాం. ఎంతగానో వారికి కృతజ్ఞతలు చెప్తాం. మరి ప్రతిరోజు కంటి రెప్పలా మనల్ని కాపాడుతూ మన కుడి ప్రక్కనే నీడగా ఉన్న దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నాం? ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తూ క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్న మనలో ఎంతమంది హృదయపూర్వకంగా ఆరాధన చేస్తున్నాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మందిరంలోకి రమ్మని వాక్యం సెలవిస్తుంటే, మనం మాత్రం చేతిలో ఉన్న సెల్ ఫోనును చూసుకుంటూ మందిరమునకు వెళ్తాము. సంతోషగానం చేయమని వాక్యం సెలవిస్తుంటే, మాకు పాటలు రావండి, మా గొంతు బాగాలేదండి అని కనీసం నోరు తెరలేని వారు కూడా ఉన్నారు ఎందరో. ఒకవేళ ప్రార్థించిన హృదయం, ఒకవేళ మనిషి మరొక చోట అన్నట్లు దేవునికి ఒక స్తుతి చెల్లిస్తున్న వారు ఎందరో. మనుషు దిక్కునుంటాడు, మనసు దిక్కునుంటుందండి. అలాంటి వారు ఎందరో. దేవుని దూతలు పరలోకంలో నిత్యం మన రక్షకుడిని స్తుతిస్తూ ఉంటే, దేవుని కృప వలన సజీవులుగా ఉన్న మనం ఎంతవరకు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం? పరలోక ప్రార్థనలో కూడా ఈ మాట ఉంటుంది కదండి, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. అవును కదండి, అది పరలోకంలో ఆయన చిత్తం నెరవేరుతుంది. మరి భూమి యందు మన ద్వారా నెరవేరుతుందా? స్తుతిస్తున్నాం. ఒక్కసారి మనల్ని పరీక్షించుకుందామా? స్తుతి యాగం అర్పించేవారు దేవుణ్ణి మహింపరచువారు. కీర్తనలు 50:23. మరి దేవుణ్ణి స్తుతించలేని వారు ప్రేతలు లేచి నిన్ను స్తుతించుదురా? మరి మనం ఎటువంటి వారం అనేది ఒకసారి పరీక్షించుకుని సరి చేసుకుందామండి. ఈ రోజు నుండి అయినా దేవుని ఆత్మతో, సత్యంతో, హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. అనేకుల్ని ఆరాధించడానికి మనము మాదిరి కలిగి ఉందాం. ఈ వాక్యం మిమ్మల్ని ధైర్యపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ అండి.